మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సేవలు చిరస్మరణీయమని తారక సేవా సమాఖ్య అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ చక్రపాణి వీరమాచినేని రమేష్ బాబు, మోతె శోభన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కందికంటి అశోక్ కుమార్ గౌడ్, మన్నె నాగమల్లేశ్వరి, అడుసుమిల్లి సిట్టి వీరయ్యలు స్పష్టం చేశారు. నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు తారక సేవా సమాఖ్య తార్నాకలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తారక సేవా సమాఖ్య ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తారక సేవా సమాఖ్య సభ్యులు అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం శాశ్వతమని, ఆయన సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు, తారక సేవా సమైక్య సభ్యులు తోటకూర చంద్రమౌళి, మాజీ పీసీ శివరామప్రసాద్, కనకమేడల రాంబాబు, గోగినేని హరిబాబు, జొన్నలగడ్డ శేషగిరిరావు, రావి చైదీర్, బాలకృష్ణ, కాకుమాను బుచ్చిబాపయ్య, కె సురేష్, దేవినేని రాధాకృష్ణ, ఎన్ఆర్ఐ సారథి, షేర్ ఇంద్రసేనారెడ్డి, కావూరి నరసింహారావు, కొసరాజు రాజేశ్వరరావు, సుశీల, ఇందిరా, సీతమ్మ తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు 103వ జయంతి సందర్భంగా కూడా ఆయన ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఆయన బీసీ బడుగు బలహీన వర్గాలకు ఆయన ఉండే సపోర్ట్ కావచ్చు. ఈరోజు తెలంగాణలో కూడా చాలా మంది బీసీలు ఆయన వెనక ఉన్నారు అంటే, అభిమానులు ఆయనకు చాలా గుండెల్లో గుడి కట్టుకొని గుండెల్లో ప్రేమ అభిమానులు చూపించారు. చాలా మంది ప్రతి ఇంట్లో చాలా మంది ఇళ్లలో ఎన్టీఆర్ తలుచుకుంటూ ఉంటారు. ఆయన ఈ 103వ జయంతి సందర్భంగా కూడా ఆయన తలుచుకుంటున్నాం అంటే ఆయన చేసిన మంచి పనుల కార్యక్రమాలు ఈ యొక్క దీనికి కారణం. ఈరోజు తారక సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈరోజు తార్నాకలో మనం అన్నగారి 103వ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. దానికి మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది ఆనందంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వేదిక తారక సేవా సమాఖ్య. తారక సేవా సమాఖ్య అనేది నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఇక్కడ చల్లని మంచినీళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేశారు. అన్నగారి పేరు మీద రోజు ఇక్కడ చల్లటి మంచినీళ్ళు ఉంటాయి. ఈ దోవ వెంట ఇది హైవే కాబట్టి వెళ్ళేవాళ్ళు మంచినీళ్ళు దొరక్క దిక్కులు చూసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగి అమ్మయ్య చల్లగా ఉందనుకుంటారు. అలాగే సీసాల్లో పట్టుకెళ్తారు. అదే కాకుండా ఈ తారక సేవా సమాఖ్య చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం, వేసవి కాలంలో ఒక మంచినీళ్ళు ఇస్తేనే చాలదు, అన్నగారి పేరు మీద ఇక్కడ అందరికీ మజ్జిగ పంచుతారు. సుమారుగా 1000 మంది పైచీలకు రోజు తాగుతారు. మా ఇక్కడ టార్గెట్ లక్ష్యం ఏమిటి అంటే కనీసం 1000 మందికి మజ్జిగ ఇవ్వాలని. 1000 గ్లాసుల కన్నా ఎక్కువ మందికి ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు. ఆ విధంగా సేవా కార్యక్రమాలకి స్ఫూర్తిదాత ఎవరు అంటే మన నందమూరి తారక రామారావు. ఇలా వారి పేరు మీద, వారి వల్ల దేశంలోనే మన ఒక్క రాష్ట్రం కాదు, దేశమంతా ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు అంటే దానికి స్ఫూర్తిదాత మన నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన పెట్టినప్పుడు చీరలు కావివి, ఆడబొడుచులకు మన ఆభరణాలు ఇస్తున్నాం అన్నాడు. ఆయన చీర కాదు, వారికి రక్షణ కవచం అన్నాడు. ఆ విధంగా మహిళామణులందరికీ కూడా ఆయన తక్కువ ధరలో చీరలు ఇస్తే ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని అనుసరిస్తున్నాయి. ఇలా ఎన్నో విధంగా ఒక రాష్ట్రంలో అయితే ఇవాళ తెల్ల బియ్యం చక్కగా తింటున్నాం, అండ్రు కొరలు జొన్నలు కాకుండా అని చెప్పుకున్నారంటే దానికి స్ఫూర్తి ప్రదాత కూడా మన నందమూరి తారక రామారావు గారే. ఇలా ఆయన నటరంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా నిలిచాడు. అలాగే రాజకీయ రంగంలో కూడా అందరికీ ఆదర్శంగా అనేకమైనటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ప్రజా జీవితంలో నిలబడి సామాన్య ప్రజలకు, నిరుపేదలకు ఏ విధంగా తీసుకురావాలి అనేటటువంటిది చేశాడు. కేవలం 9 నెలల కాలంలో ఆయన ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చెదరని మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసిన మహానుభావుడు ఆయన ఆదర్శంగా మరింత మంది ముందుకొచ్చి ఈ సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వర్తించి ఆయన స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని. అయితే ఇవాళ ఆయన 103వ జయంతి, ఆయన లేరన్న మాట లేదు. ఇంతమంది ఆయన గురించి సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇవాళ మరి హైదరాబాద్ నడిబొడ్డులో మైత్రీవనం దగ్గర ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు అంటేనే ఆయన చరితార్థుడు, ఆయన సజీవుడు, ఆయన పోలేదు.
శరీరమే వెళ్ళిపోయింది కానీ ఆయన ఆత్మ, ఆయన ఆశయాలు, ఆయన అనుభవాలు, ఆయన సమాజానికి చేయాలనుకున్నటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా సజీవంగా ఉన్నాయి, ముందుకు వెళుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకున్న ఆ స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆకాంక్షతో మేమంతా పనిచేస్తున్నాం. నమస్తే, ధన్యవాదాలు. మనం అందరం కలిసి ఇక్కడ ఇలా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంటే సక్సెస్ఫుల్గా అందరం కలిసి సాధించినందుకు ఫస్ట్ మీ అందరూ తెలుసుకుంటున్న ప్రయోజనాలు. రామారావు గారు అంటే ఎంత అభిమానం అంటే నాన్నమ్మ, తాతయ్య, నాన్నలు అందరికీ ఆయన అంటే ఎంత అభిమానం. ఆయన ఏ సినిమా చేసినా, ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా చేశారు. ఆయన దోవలో మనందరం నడవాలి అని నేను అందుకని ఆయన అంటే ఇష్టం కాబట్టి నేను తారక కమ్మవారి కళ్యాణ వేదిక అనే ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. నేను అది మా దాదాపు 5 గంటలకు మ్యారేజెస్ అయితే ఇప్పుడు 13 గంటలకు డేటా ఉంది. ఆయన పేరు మీద సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది తారక సేవా సంస్థ అనేది ఇక్కడ తారకంలో మళ్ళా కలయంత్రం పెట్టి మంచినీళ్ళు, మజ్జిగ ఆయన పేరు మీద ఫ్రీగా ప్రజలకు దానం చేస్తున్నాము. ఇది కూడా ఆయన చేసి ఆయన లేకపోయినా ఆయన పేరు మీద చేసి కూడా ఘన విజయం సాధించాము అంటే మా అందరూ కూడా చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఈ సేవ మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాం. నాకు అందరూ రోడ్ల నిలబడి పెద్దవారందరూ